దానికి డిఫరెన్స్ నేనేం పెద్ద వర్క్ చేయలేదు దీని మీద, అవి కూడా చేయలేదు. ఓకే. సో ఆ ఛాలెంజెస్ పెద్ద ఛాలెంజెస్ అనిపించాయి. అంటే వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం అనేది కూడా టఫ్ టాస్క్. అవి ఇమిటేట్ చేయలేదు. మీకు ఎక్కడన్నా చూస్తే మళ్ళీ నేనే కనిపిస్తాను, వాళ్ళలాగా నటించి నేనే. బాడీ లాంగ్వేజ్ అంతా కూడా వాళ్ళలాగా కొన్ని తీసుకుని అందులో నచ్చేవి. దాంట్లో వాళ్ళలో టీవీ అంటే లైక్ ఒక దాన్ని ఏమంటారు, యాటిట్యూడ్, ఇలా బాడీ లాంగ్వేజ్, వాళ్ళలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కదా బాడీ లాంగ్వేజ్లో, అది మాత్రమే తీసుకుని నాది ఎంబెడ్ చేశాను దాంట్లో. సో అవి చేసినప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇంకోటి ఏంటంటే, నేను ఆల్రెడీ అలాంటి కల్ట్ ఫిల్మ్ చేశాను కాబట్టి ఇందులో యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ ఇంప్రెషన్ పడకూడదు. టోటల్గా ఎవేగా తీసుకురావాలంటే టోటల్లీ కాంట్రాస్ట్ క్యారెక్టర్ ఒకటి చేయాలని అమాయకుడు క్యారెక్టర్, ఈ సత్యబాబు క్యారెక్టర్ని స్టార్ట్ చేశాను ఆలోచన. ఓకే. మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు ఇంకో మాట చెప్పుకున్నారు, ఇందిరా సినిమా చూసిన తర్వాత ఛాలెంజ్లో చిరంజీవిని చూడాలనుకుంటే మా సినిమాకి రండి అని. సో ఎందుకు సార్ అది జనరల్లీ ఒక స్ట్రగుల్ ఉంటుంది అని? అవును, ఈ సినిమా నేను నా లైఫే ఛాలెంజ్ సినిమా నుంచే నేను ఛాలెంజ్లో చిరంజీవిలో బతుకుతున్నాను. ఈ సినిమా ఐ మీ మై సెల్ఫ్ ట్యాగ్లైన్ కూడా. సో అందులో ఉన్న ఫైర్ మీరు ఈ సినిమాలో చూడొచ్చు అని చెప్పడానికి అలా చెప్పాను. అందరికీ అట్రాక్ట్ చేసేది టైటిల్ అండ్ కింద మీ ఐస్ పెట్టున్నారు అండ్ ఒక బ్యాట్, ఇవన్నీ చాలా క్రియేటివిటీ ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంటే ఐడియా మీదేనా సార్, మీరే డిజైన్ చేసుకుంటారు? లేదు, డిజైనర్స్ అంటే వాళ్ళకి ఐడియా చెప్పాను, ఇలా ఉండాలి, కళ్ళు కనిపించాలి, బ్యాట్ ఉండాలి, క్రికెట్కి సంబంధించింది, ప్లస్ కళ్ళు కనిపించాలి, ఓవరాల్ టైట్లో కిరీటంలాగా ఉండాలి, క్రౌన్ లాగా ఉండాలి అంటే అది చేశారనమాట. చాలా కళ్ళు కూడా రిజిస్టర్ అవుతున్నాయి సార్. జనరల్గా టైటిల్ అంత ఎక్కువ రిజిస్టర్ అవ్వదు, బట్ అది కూడా బాగా రిజిస్టర్ అయింది. యాజ్ ఎ క్రికెటర్గా మీకు ఆల్రెడీ ట్రైన్ క్రికెటర్ ఎలా ఉంది సార్? అంటే అది పోర్ట్రే చేయడం మనసు అలాగా ఆడుకుని, అంటే ఇందులో గల్లీ క్రికెటర్లా నటించాను. సో నా స్టైల్, నేను యాక్చువల్లీ ద్రావిడ్ లాగా, ఈ లక్ష్మణ్ లాగా ఆడతాను అనమాట. మీకు ఇష్టమైన క్రికెటర్ అంటే, నేను మీది ఫేస్బుక్ వాల్ చూస్తాను సార్, ఫాలో అవుతుంటాను నేను మీ దాంట్లో. అది డైరెక్ట్గా పెడుతుంటారు మీ ఫేవరెట్ క్రికెట్ టీమ్ అని, వేరే కంట్రీస్ వాళ్ళు కూడా బాగా ఆడినప్పుడు అప్రిషియేట్ చేస్తుంటారు. అట్లా మీకు ఎవరన్నా మంచి? నాకు రికీ పాయింటింగ్ ఇష్టం. రికీ పాయింటింగ్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఆయన సార్. ఆయన అంటే ఇష్టం అసలు. ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన గెలిపించిన విధానం, పెద్ద చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ ఆయన ముందు నడిపించింది సార్, లీడర్షిప్ అన్నీ ఇష్టం సార్. సో ఫైనల్లీ సార్, మీరు అంటే ఎన్ని సినిమాలు ఆల్రెడీ వేరే డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉన్నానని చెప్పున్నారు, అండ్ ఈ సినిమాకి మీరు ఇంత పర్టికులర్గా కేర్ తీసుకుని చేయడానికి రీజన్ ఏంటి సార్? ఇందులో సౌండ్కి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది సార్. సో మేము సౌండ్ రికార్డింగ్ అంతా లొకేషన్కి వెళ్ళి రికార్డ్ చేసాం. కొన్ని మ్యాచ్ అవ్వకపోతే అక్కడికి వెళ్ళి లైవ్ న్యాచురల్గానే రికార్డ్ చేసి పెట్టాము కొన్ని. అలా డబ్బింగ్ దగ్గర నుంచి ప్రతిదీ సౌండ్ ఎఫెక్ట్స్, ఫాలీలోని అన్నిట్లోని కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది. సీన్కి సౌండ్ ఎఫెక్ట్స్ ఇంపార్టెన్స్ ఉంటాయి. సో ఇది మొత్తం ఓవరాల్గా సౌండ్ కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, మ్యూజికల్గా కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా. సో ప్రతిదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటం మంచిది అనిపించింది. అంటే ఆయనకు కూడా మంచి సౌండ్ సెన్స్ ఉంది సార్. ఎట్లా ఉండదు అంటే క్రియేటివ్గా రెండు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక మైండ్ సెట్ అనేది సింక్ అవ్వడం, ఐ మీన్ అంటే సార్ ఎక్కువ సౌండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, అది నాకు ప్లస్ అయింది. సో అలా సౌండ్ అంటే ఇప్పుడు సినిమా మిక్సింగ్ అంటే మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇట్లా వెళ్తారు చాలామంది. సార్ ఏంటంటే ఎఫెక్ట్స్ డైలాగు అట్లా ప్రతిదానికి ఎక్కువ, ఈ రెండింటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పోతారు. సో నాకు అది ఫస్ట్ నుంచి ఉండేది మైండ్లో. సో అలాంటి డైరెక్టర్లతో పనిచేయాలని ఉండేది. అప్పుడు నాకు సారు కనెక్టింగ్ దొరికింది. సో దానివల్ల నాకు ఈజీ అయిపోయేది. అది చాలా ఈ వర్క్ ఎంజాయ్ చేసేవాడిని సార్తో నేను వర్క్ చేసే ప్రతి సినిమా. క్రికెట్ది సౌండ్ ఎఫెక్ట్ చేయించేసారు ఆయన దగ్గరుండి, అన్నీ చూసుకుని రికార్డ్ చేసి చేయించాక ఆయన సాటిస్ఫై అవ్వట్లేదు. సార్ ఒకసారి వెళ్ళి మీరు రికార్డ్ చేసుకుని వస్తాం వెళ్ళండి. ఎందుకు బాబు బాగానే ఉంది కదా, లేదు అది ఇంకా బాగుంటుంది మీరు చూడండి అని వెళ్ళి కష్టపడి వారం రోజులు తిరిగి వీళ్ళు రికార్డ్ చేసి వచ్చి చూపిస్తే అసలు మొత్తం కలరే మారిపోయింది. సో కాంప్రమైజ్ అవ్వడు ఎక్కడ అవ్వకుండా స్ట్రాంగ్గా చేస్తాడు అనమాట. ఆయనకు విజన్ ఉంది, సౌండ్ విజన్ ఉంది, అది నాకు యూజ్ అయింది. ఓకే సార్. సో August 22 మీ సినిమా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అవ్వాలి అండ్ మీకు కంటిన్యూగా ఈ సినిమాలో చేస్తూ ఉండాలి, మెయిన్ స్ట్రీమ్లోనే చేయాలి అని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.